పక్కన లిక్కర్ ఎవరికైతే ప్రభుత్వ మందు షాపుల్లో అమ్మాలా, అక్కడ టైంలు ఉంటాయి, ఆ టైం కాకపోతే మిగతా టైంలో ఎవరైనా కొనుక్కెళ్ళి విడిగా అమ్మారంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడేమో ప్రైవేటు మద్యం దుకాణాలు అలాగే బార్లు పూర్తి స్వేచ్ఛ వచ్చింది. అయినా సరే దానికి తోడు బెల్ట్ షాపులు వచ్చేసినాయి. ఇప్పుడు గుంటూరుకి సంబంధించి ఒక విచిత్రమైనటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. పోలీస్ శాఖ మచ్చ తెచ్చారు అంటూ ఈనాడు ఒక కథనాన్ని రాసుకొచ్చింది. ఏంటంటే మద్యం అక్రమ విక్రయాలు చేస్తున్న 3 కానిస్టేబుల్ అరెస్ట్ అని. మద్యం అక్రమంగా విక్రయిస్తున్న 4 గుంటూరు ఎక్సైజ్ పోలీసులు మంగళవారం గుంటూరు ఎక్సైజ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వాళ్ళలో 2 హెడ్ కానిస్టేబుల్, ఒకరు కానిస్టేబుల్, మరొకరు ఏఎస్పీ కార్యాలయ ఉద్యోగి కావడం గమనార్హం. నిందితుల వివరాలను ఎక్సైజ్ గుంటూరు ఎస్ అరుణ్ కుమార్ తెలిపారు. గుంటూరు మల్లారెడ్డి నగర్కి చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ జి శివకృష్ణ, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ విష్ణుమూలకల వాసుదేవరావు నగరపాలెం పోలీస్ క్వార్టర్లు, స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ జరుగుమిల్లి అర్ల ఆనందరావు సత్తెనపల్లి మండలం కంటెపూడి, పల్నాడు ఏఎస్పీ కార్యాలయ ఉద్యోగి కుక్కమల్ల నరసరేష్ వెంగళాయపాలెం నరసరావుపేటలోని పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయం విధులు నిర్వహిస్తున్నారు. గుంటూరులో అక్రమంగా గోవా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఈఎస్ అరుణ్ కుమార్ ఆదేశాలతో గుంటూరు టు ఎక్సైజ్ సిఐ యశోధరాదేవి తమ సిబ్బందితో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నగరం పాలనలో 2 వ్యక్తుల్ని అదుపులో తీసుకుని తనిఖీ చేస్తే గోవా మద్యం సీసాలు లభించే వాళ్ళని విచారిస్తే పోలీస్ కానిస్టేబుల్ అక్రమ మద్యం అమ్మకాల వ్యవహారం బయటపడింది. ఇటీవల గోవా నుంచి మద్యం అక్రమంగా తీసుకొచ్చిన బాజీబాబుని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద శివకృష్ణ, వాసుదేవరావు, ఆనందరావు, సురేష్ మద్యం సీసాలు తీసుకుని అధికదారులకు విక్రయిస్తున్నట్టు తమ దర్యాప్తులో తేలిందని ఈఎస్ తెలిపారు. ఈఎస్ అరుణకుమారి, ఏఈఎస్ మారయ్యబాబు పర్యవేక్షణలో సీఐలు యశోధరాదేవి, నయనతార, ఎస్ఐలు మాధవి, సత్యనారాయణ తమ సిబ్బందితో మంగళవారం వాసుదేవరావు ఇంట్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. 133 గోవా మద్యం సీసాలతో పలు మిలిటరీ మద్యం సీసాలను గుర్తించి జప్తు చేసినట్టు తెలిపారు. ఇప్పుడు ఇది కొత్త సంక్షోభం. దీనికి వెనకాల ఉన్న అసలు మూలాలు జోలికి పోవట్లేదు. ఎందుకని గోవా మద్యం కావాల్సి వస్తుంది అంటే, ఇక్కడ మద్యం దుకాణం వాళ్ళకి 20% లాభం వస్తున్నారు, తీరా చూస్తే 9%. అందులో మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఇవ్వాలా చందాలు, లేకపోతే అట్లాగే అధికారులకు లంచాలు. దాంట్లో చివరికి 1 లక్ష రూపాయలు అక్కడ కనీసం 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినోడికి 5,000 రూపాయలు లాభం రాకపోతే ఏం చేస్తాడు? కాబట్టి అప్పుడు ఏం జరుగుతోంది, ఈ ఇతర రాష్ట్రాల నుంచి పన్ను లేని మద్యాన్ని తీసుకొస్తున్నారు. మెయిన్లీ గోవా మద్యం ఇక్కడ 150 రూపాయలు పలికేటటువంటిది అక్కడ 70 రూపాయలు 80 రూపాయలకే వస్తుందంట. ఇది వ్యాపారస్తులు బిగించేశారు. ఇప్పుడు ఈ వ్యాపారస్తుల నుంచి ఇట్లాగా మళ్ళీ దీంట్లో అక్రమ మద్యం చివరికి పోలీసు సిబ్బందే దొరికినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో దీన్ని కనుక కట్టడి చేయకపోతే, ఒక నిర్ణయం సక్రమంగా తీసుకోకపోతే, వాళ్ళని దోపిడీని అరికట్టకపోతే అత్యంత ప్రమాదకరం.